మన ప్రధాని మోదీ గారు శ్రీలంక వెళ్ళారు. అంటే థాయిలాండ్లో బిమ్స్టెక్ సబ్మిట్ అయిన తరువాత ఈయన శ్రీలంకకు వచ్చారు. చూడండి, ఇక్కడ కొన్ని అద్భుతమైన విషయాలు జరిగాయి. అంటే థాయిలాండ్లో మహమ్మద్ యూనస్తో ఏమైంది, ఆ చర్చా కార్యక్రమం ఏంటి, అవుట్పుట్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకున్నాం. అంటే లెఫ్ట్ సైడ్ ఏమో మహమ్మద్ యూనస్, రైట్ సైడ్ ఏమో నేపాల్ యొక్క ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ. సో వీళ్ళతో ఏం జరిగింది వివరంగా ఒక వీడియోలో మాట్లాడాం. మరి శ్రీలంకలో ఏం జరిగింది, ఏమంటే చిన్న దేశం కదా, అక్కడ ఏం జరుగుతుంది, మోదీ గారు అక్కడికి వెళ్ళి ఏం చేశారు మీరు గమనించారనుకోండి. ఈయన ఫ్లైట్ దిగిన తరువాత సెరిమోనియల్ వెల్కమ్ అని చెప్తారండి. మీకు గత 35 ఏళ్లలో ఒక ప్రాపర్ సెరిమోనియల్ వెల్కమ్ అనేది ఒక భారత ప్రధానికి జరగలేదంటే ఈ కార్యక్రమమే వద్దు అని చెప్పి భారత్ శ్రీలంక ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకండి, మీకు ఎవరైనా ఒక 50 ఏళ్ళు వయసు ఉన్నవాళ్ళు, మన దేశానికి రాజీవ్ గాంధీ అని ఒక ప్రధానమంత్రి ఉండేవారు. సో ఈయన కాలంలో శ్రీలంక ఆర్మీకి, అలాగే మీకు ఎల్టీటీఈ అంటారు, అంటే ఈలం కోసం పోరాటం చేసే పోరాట వీరులు, వీళ్ళ మధ్య భీకరమైన యుద్ధము జరిగేది. అప్పుడంతా మేము బాగా చిన్నవాళ్ళం. సో దాంతో శ్రీలంక ప్రభుత్వము రాజీవ్ గాంధీ గారి సహాయం కోరారు. మీరు రండి అంటే ఏంటి, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, అంటే ఏంటి, ఇండియన్ నేవీ అక్కడికి వచ్చి, అంటే ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని అంటారు. సో ఒప్పందం అయ్యింది. రాజీవ్ గాంధీ గారు కూడా ఎస్ అని అన్నారు. సో మన నేవీకి సంబంధించిన అధికారులు, సైనికులు వీళ్ళు శ్రీలంకకు వెళ్ళారు. సో ఇది అప్పట్లో ఉండే ఎల్టీటీకి అస్సలు నచ్చలేదు. మేమేమో తమిళ ప్రజల కోసరము ఒక సెపరేట్ ఈలం కావాలి, మాకు స్వతంత్రము కావాలి అని చెప్పి మేము పోరాటాలు చేస్తూ ఉంటే, ఇవాళ భారత్ నుంచి ఈ నేవల్ ఆఫీసర్స్, సైనికులు ఇలా రావడం ఏంటి, మాకు వ్యతిరేకంగా వీళ్ళు ఇలాంటి చర్యలు తీసుకోవడం ఏంటి. సో ఎల్టీటీ వాళ్ళకి నచ్చలేదు. ఇంకా చెప్పాలంటే రాజీవ్ గాంధీ గారి హత్య జరిగింది చూసారా, దానికి ఇదే ఒక ముఖ్యమైన కారణం అని చెప్పి ఆ రోజుల్లో చెప్పుకుంటారు. ఇప్పుడు మీరు భారత్ను గమనించారనుకోండి, ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధంలో మనం ఇజ్రాయెల్ తరఫు నుంచి ఓటమాన్ సామ్రాజ్యాన్ని ఓడించేమని చెప్పి మాట్లాడుకుంటాం. అప్పుడు మీరు చూసారనుకోండి, ఇజ్రాయెల్లో ఒక వార్ మెమోరియల్ ఉంది. అంటే మన కోసరము అక్కడ ఒక వార్ మెమోరియల్ ఉన్నట్టే ఢిల్లీలో కూడా, అంటే ఇక్కడ కూడా ఒక వార్ మెమోరియల్ అనేది మనం నిర్మిస్తాం. ఇది మన ఆనవాయితీ అండి. ప్రపంచంలో ఎక్కడైనా సరే మన సైనికులు వెళ్ళి యుద్ధము చేసి ప్రాణత్యాగాలు చేస్తే అక్కడ ఆ దేశంలో ఒక వార్ మెమోరియల్ అనే దాన్ని మనము నిర్మిస్తాం. సో 2008లో ఇదే పని శ్రీలంక ప్రభుత్వము, భారత్ కలిసి ఇలాంటి ఒక వార్ మెమోరియల్ శ్రీలంకలో వీళ్ళు నిర్మించారు. అంటే ఒక 1600 మంది మన సైనికులు ఈ యుద్ధములో మరణించారు. కానీ చూడండి విచిత్రము, అప్పట్లో మన్మోహన్ సింగ్ గారు భారతదేశం యొక్క ప్రధానమంత్రిగా ఉంటారు. మీకు సార్క్ మీటింగ్ అని చెప్పి జరిగేది. అంటే సౌత్ ఏషియాలో ఉండే దేశాలు వీళ్ళకు ఒక గ్రూపు, దానికి సంబంధించిన మీటింగ్ శ్రీలంకలో జరగడము, దీనికి మన్మోహన్ సింగ్ గారు వెళ్ళడము. ఈయన వెళ్ళారు, ఎన్నో ప్రాంతాలను సందర్శించారు, కానీ ఈ వార్ మెమోరియల్కి మాత్రము ఈయన వెళ్ళలేదండి. అంటే ఇక్కడ ఏమైంది, లోకల్గా ఏమో కాంగ్రెస్ ప్రభుత్వము, మీకు మళ్ళీ ఇక్కడ డిఎంకే, వీళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి సైలెంట్గా దీన్ని స్కిప్ చేసేసి ఆయన వెనక్కి వచ్చేసారు. సో ఇలా ఉన్నప్పుడు చూడండి, 2015లో నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తరువాత ఈయన చేసిన ఫస్ట్ పని ఏమిటి అంటే, శ్రీలంకలో ఉండే వార్ మెమోరియల్, అంటే శ్రీలంకకు వెళ్ళారు అంటే ముందు మా వాళ్ళ కోసరం, ఇక్కడ ఇది ఇండియన్ నేవల్ ఫోర్స్ అండి, అంటే వాళ్ళు మన సైనికులు, భారత సైనికులు, వీళ్ళు కాంగ్రెస్ సైనికుల, బీజేపీ వాళ్ళ మనం చూడకూడదు. చైనాలో ఒక పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే మీకు ఈ పిఎల్ఏ అంటారు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, అంటే అది పార్టీకి సంబంధించిన సైన్యము. ఇది అలా కాదండి, దేశానికి సంబంధించిన సోల్జర్స్. కాబట్టి మోదీ గారు ఇది ఎవరి హయాంలో జరిగింది, మీకు మన్మోహన్ సింగ్ గారు ఎందుకు వెళ్ళలేదు, ఇవన్నీ ఈయన చూడలేదు. నేరుగా వార్ మెమోరియల్కి వెళ్ళారు.
వెళ్ళి అక్కడ మీకు వీర స్వర్గము పొందిన మన సైనికులను గౌరవించారు. మీకు అక్కడ ఆయన ప్రార్థనలు కూడా చేశారు. అలా ఉండాలి, నాయకుడు అనేవాడు అలా ఉండాలి. సో ఇప్పుడు శ్రీలంక వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడికే చూడండి, మీకు శ్రీలంకలోనే చాలా పెద్ద విషయంగా వాళ్ళు మాట్లాడుకున్నారు. శ్రీలంక ఒక హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఇది మోదీ గారికి దశనాయక ఇవ్వడం. ఇచ్చిన తరువాత చూడండి ఎన్నో ఎంఓయూలు అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్. ఇందులో మీకు శ్రీలంకకు భారత్కు మధ్య ఉండే మీకు ఎలక్ట్రిసిటీ ఒప్పందాలు అంటే త్రికోణమలై అంటారు. అంటే త్రికోణము కలిగిన ఒక కొండ, ఆ కొండ వద్ద భారత్, శ్రీలంక అలాగే యుఏఈకి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు. సో దీనికి సంబంధించిన ఒప్పందాలు కొలంబో ఎలక్ట్రిసిటీ బోర్డుతో మనము ఒక ఒప్పందాన్ని వేసుకొని వాళ్లకు ఎనర్జీ సెక్టార్లో హెల్ప్ చేయడము. వీటన్నిటికీ మించి మీరు చూశారు అనుకోండి డిఫెన్స్ రంగములో కొత్త ఒప్పందాలు. సో ఇదంతా మీరు ఆలోచించారు అంటే మోదీ గారు ఎందుకు శ్రీలంకకు వెళ్ళారు, ఇన్ని ఒప్పందాల్లో ఈయన ఎందుకు సంతకం చేశారు క్లియర్గా తెలుస్తుంది. చైనా వాడికి చెక్ పెట్టడానికే. అంటే హంబంటోడా అనబడే పోర్టుని 100 ఏళ్ళు అంటూ చైనా వాడు శ్రీలంక నుంచి లాక్కున్నాడు. అది ఒక డిఫెన్స్ రంగానికి సంబంధించిన పోర్ట్ అండి. సో రేపు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యొక్క నేవీ వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు ఫ్యూయల్ని నింపుకోవాలి అనుకోండి, శ్రీలంక సహాయం అడుగుతారు కదా, అవునా? ఆ శ్రీలంక యొక్క మీకు ఈ పైప్ లైన్, ఫ్యూయల్ పైప్ లైన్, దానికి సంబంధించిన టెక్నాలజీ, టోటల్గా టెక్నికల్ సపోర్ట్ ఇదంతా ఎవరిస్తున్నారు? భారత్ ఇస్తుంది. అంటే మీకు అర్థమైందా అండి మన యొక్క ఈ స్ట్రాటజీ? చైనా వాడు అక్కడికి వచ్చి శ్రీలంకను బెదిరించి నాకు ఫ్యూయల్ కావాలి అన్నా కూడా మనము అక్కడ నిలబడతాం, మన పైప్ లైన్స్ అక్కడ ఆఫ్ అయిపోతాయి. అప్పుడు వాడు ఎక్కడ ఫ్యూయల్ నింపుకుంటాడు? సో ఇంతంత పెద్ద విషయాలు శ్రీలంక లాంటి ఒక చిన్న దేశంలో మనము చేస్తున్నామా? యుద్ధ నిపుణులు చాలామంది మాట్లాడడం లేదు, వాళ్ళకి ఎటువంటి ఐడియా లేదు. మనము మాత్రము చైనాకు చెక్ పెట్టాలి అంటే శ్రీలంకను మన వైపు తిప్పుకోవాలి. ఈ ప్రయత్నాలు ఇంతకుముందు మనం ఎప్పుడూ చెయ్యలేదండి. 2015 నుంచి మోదీ యొక్క మేజర్ స్ట్రాటజీలో ఈ శ్రీలంక అనబడే దేశం ఉంది. ఇవాళ వచ్చిన వాళ్ళ అధ్యక్షుడు మీకు దశనాయక, ఇతన్ని గమనించారనుకోండి, ఇతనికి ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, అలాగే ఇతను ఒక రాయల్ ఫ్యామిలీకి చెందినవాడు కాదు, మామూలు ప్రజలలో నుంచి వచ్చిన నాయకుడు. జైశంకర్ గారిని విపరీతంగా అభిమానించే ఒక వ్యక్తి. కాబట్టి రావడము నా భూభాగములో శ్రీలంక అనబడే ఈ దేశంలో భారత్కు వ్యతిరేకంగా ఏ ఒక చర్య కూడా ఎవరు చేసినా నేను ఉపేక్షించను, వాళ్లను విడిచిపెట్టను, ఆ అవకాశమే ఇవ్వను. సో ఇది చైనాకు క్లియర్ కట్ వార్నింగ్. అంటే మీకు శ్రీలంక మన మిత్రదేశము, $4 బిలియన్ అమెరికన్ డాలర్స్ వాళ్ళకి మనం అప్పులు ఇచ్చి ఉన్నాము, దానికి సంబంధించిన ఒప్పందాలు కూడా అయ్యాయి. ఫైనల్గా శ్రీలంక భారత్తోనే ఉంది. వాళ్లకు సంబంధించిన ఎనర్జీ ఫీల్డ్ అనండి, ట్రేడ్ అనండి, ఎకనామిక్స్ అనండి, డిఫెన్స్ రంగము అనండి, వాళ్ళు మన మీదే ఆధారపడతారు, మన కంట్రోల్లోనే ఉంటారు అనేది క్లియర్ చేసుకొని మోదీ గారు శ్రీలంక నుంచి భారత్కు వచ్చారు. సో ఇన్నిన్ని విషయాలు, ఇన్నిన్ని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ జరిగాయి. ఇలా చూసినప్పుడు ఇవాళ మీకు ఒక సర్వీలెన్స్ అని అన్నప్పుడు శ్రీలంక భారత్ కలిసే ఈ బే ఆఫ్ బెంగాల్ వద్ద ఇండియన్ ఓషన్ రీజన్లో చెయ్యబోతున్నారు అనేది చాలా పెద్ద వార్త. ఇది చైనా వాడికి చాలా పెద్ద దెబ్బ అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మరి మోదీ గారు థాయిలాండ్ నుంచి శ్రీలంకకు వచ్చారు అన్నప్పుడు ఇన్ని రకమైన పనులు, ఇన్ని ఒప్పందాలు మనము వాళ్ళతో ఏర్పాటు చేసుకున్నామా? ఇది చాలా పెద్ద విషయము కదా, నాకైతే అలాగే అనిపించింది. మరి మీ భావాలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.